హాయ్ హలో వెల్కమ్ టు టీవీ. వైసీపీ లక్షల కోట్లు అప్పులు చేసిందని బాకాలు పట్టుకొని ఊదేవారు. వచ్చిన 6 నెలల్లో 1,00,000 కోట్లు అప్పు చేసింది కూటమి ప్రభుత్వం. ఆనాడు కార్పొరేషన్ అప్పులన్నీ గోలపెట్టి నేడు మార్క్ఫెడ్, సివిల్ సప్లైస్, ఏపీఎంటీసీ కార్పొరేషన్ నుండి కూటమి ప్రభుత్వం అప్పులు చేస్తూనే ఉంది. ఇవన్నీ కాక ప్రపంచ బ్యాంక్ నుండి 15,000 కోట్లు అప్పు తీసుకున్నారు. మా హయాంలో తెచ్చిన 6 లక్షల కోట్ల అప్పులో 2,70,000 కోట్లు డీబీటీ ద్వారా నేరుగా ప్రజలకు అందజేశాం. చంద్రబాబు పెన్షన్ స్కీమ్ లో పెంచిన 1000 ఇవ్వడం తప్ప చేసిందేమీ లేదని వైఎస్ఆర్సీపీ మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. 1,000 కోట్ల రూపాయలను అప్పు చేశారు. ఏది బడ్జెట్లో ప్రభుత్వం అప్పు చేసింది. ఆ రోజు కార్పొరేషన్లో అని గొడవపెట్టారు. ఇప్పుడు కార్పొరేషన్ నుంచి కూడా అప్పులు తీసుకుంటున్నారే. ఆల్రెడీ తెలుసు మనందరికి కూడా. మార్కెట్ నుంచి తీసుకున్నారు, సివిల్ సప్లైస్ నుంచి తీసుకున్నారు, ఏపీఎండీసీ నుంచి తీసుకున్నారు. మీ కార్పొరేషన్ కూడా అప్పు తీసుకున్నారే. ఏది ఈ 74,000 కోట్లు కాకుండా ఈ 74,000 కోట్ల రూపాయలు కాకుండా ఇది కూడా మళ్ళీ అప్పు తీసుకున్నారు. మళ్ళీ ఇవన్నీ కాకుండా మళ్ళీ ప్రపంచ బ్యాంక్ నుంచి, వరల్డ్ బ్యాంక్ నుంచి, అలాగే ఏడీబీ ద్వారా మళ్ళీ ఇంకో 15,000 కోట్ల అప్పు తీసుకున్నారు. వెరసి సుమారు 1,00,000 కోట్ల రూపాయలు ఈ 6 నెలలకి ఈ ప్రభుత్వం అప్పు తెచ్చింది. ఆ రోజు వైసీపీ ప్రభుత్వం అప్పు తెచ్చింది. నేను అందులో భాగస్వామిని, నేను మంత్రిని. కానీ 2,70,000 తెచ్చిన 6 లక్షల్లో 2,78,000 కోట్ల రూపాయలని డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా ప్రజలకు వచ్చి అది పాస్ ఆన్ చేస్తాం. వివిధ స్కీముల్లో ఇచ్చాం. ఆ రోజు పెన్షన్ 3,000 రూపాయలు ఇచ్చాం. నువ్వు ఈరోజు ఒక పెన్షన్ 4,000 రూపాయలు తప్ప ఈ 1,00,000 కోట్లలో పెన్షన్ 4,000 రూపాయలు తప్ప. అంటే 4,000 అంటే 3,000 రూపాయలు ఇస్తే 1,000 రూపాయలు తప్ప, ఎన్హాన్స్మెంట్ చేసిన 1,000 రూపాయలు తప్ప ఇంకేమి ఇచ్చారు చెప్పండి. ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వలేదు. విద్యుత్ ఛార్జీలు 15,000 రూపాయలు పెంచారు. పక్క 15,000 కోట్ల రూపాయలు పెంచారు. రూపాయలు పర్ యూనిట్కి ప్రతి పేదవాడి మీద తలభారం వేశారు. ఓ పక్క విద్యుత్ 200 యూనిట్లకు వచ్చి ఎస్సీ ఎస్టీలకు ఫ్రీగా ఉండేది. వాళ్ళకు వచ్చి టోప్ ఛార్జీల పేర్లు వచ్చి వాళ్ళు కూడా కరెంట్ కట్ చేశారు. వాళ్ళ ఇళ్ళకి కూడా. ఇంతకుముందు అగ్రికల్చర్ కనెక్షన్లు ఇచ్చేవాళ్ళం ప్రెసిడెంట్ మేళంలో, ఆన్లైన్లో బుక్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు ప్రెసిడెంట్ మేళంలో 3 నెలలకి రిలీజ్ చేస్తుండేవాళ్ళం. అటు ట్రాన్స్ఫార్మర్స్ అవి ఆ పారామీటర్స్ చూసుకుని. ఇప్పుడు ఏకంగా ఆ రిజిస్ట్రేషన్ ఆపేశారు. చూడండి, ఎక్కడికైనా అగ్రికల్చర్ కమిషన్కి ఎక్కడైనా రిజిస్ట్రేషన్ అవుతుంది ఆపేశారు. ఏమనంటే మళ్ళీ మా మీద మాట్లాడతారు. మరి మేము అధికారంలో ఉన్నప్పుడు ఇన్ని ఉంటూ కూడా చేశాం కదా. ఇన్స్పైట్ ఆఫ్ ఇవన్నీ ఉంటే కదా చేశాము. మరి మీరు తెచ్చిన 1,00,000 కోట్ల రూపాయలు ఏం చేశారు? దేనికి ఖర్చు పెట్టారు? ప్రజలకు ఏం చేస్తున్నారు చెప్పండి. ఏం చెప్పాను నాకు అర్థం అవ్వలే. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.